మాజీ మంత్రి ఏపీసీసీ మాజీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ వైసీపీలో చేరారు. ఇవాళ ఉదయం ఆయన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. శైలజనాథ్ తో పాటు ఏఐసీసీ మెంబర్ అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి కూడా వైసీపీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు అనంత వెంకటరామిరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్య, మెరగ నాగార్జున పలువురు నాయకులు పాల్గొన్నారు. గతంలో శైలజనాథ్ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రాథమిక విద్యాశాఖ, పాఠ్య పుస్తకాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన 2022 జనవరి 16 నుంచి 2022 నవంబర్ 23 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య చెప్పండి. సూర్య వినిపిస్తుందా? సూర్య చెప్పండి. మాజీ మంత్రి ఏపీసీసీ మాజీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ వైసీపీలో చేరారు. ఇవాళ ఉదయం ఆయన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. శైలజనాథ్ తో పాటు ఏఐసీసీ మెంబర్ అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి కూడా వైసీపీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు అనంత వెంకటరామిరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్య, మెరుగ నాగార్జున పలువురు నాయకులు పాల్గొన్నారు. గతంలో శైలజనాథ్ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రాథమిక విద్యాశాఖ, పాఠ్య పుస్తకాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన 2022 జనవరి 16 నుంచి 2022 నవంబర్ 23 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది, ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అందే కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ, అట్లాగే అక్కడ పేద పేదలకు సీట్లు రావాలి. అక్కడ 50% సీట్లు లాగా ప్రైవేట్కి ఇచ్చేస్తే కొండం లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఫస్ట్ నుంచి కూడా మాట చెప్తా ఉన్నాం. అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆ గవర్నమెంట్లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే ముందుకు వెళ్తారనే ఒక భావనను కూడా ప్రజలకు తీసుకొచ్చిన టైంలో దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. చివరికి రోడ్లు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబుల్ని కాల్చే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షాన ఉండాలా. అట్లా కూడా కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను. సో ఈ రోజున ప్రజల సంక్షేమానికి, రాష్ట్రం సంక్షేమానికి, రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం ఆంధ్ర జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం. అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క, అక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని పెద్దల సహకారంతో చేస్తామని తెలియజేస్తాం. ఐ టోల్డ్ పాలిటిక్స్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజనాథ్ ఏపీ కాంగ్రెస్ పార్టీకి పిసిసి చీఫ్ శర్మలకి తిలకించారని చెప్పొచ్చు. అస్సాం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఏకంగా ఆయన తాడేపల్లికి వెళ్లి వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది. వైసీపీ కండువా కప్పి ఆయనకు జగన్ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అయితే జగన్ నుంచి కీలకమైన హామీ దక్కిన తర్వాతే శైలజనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకైతే తెలుస్తోంది. అయితే 2029 ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో శైలజనాథ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంటుందన్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది. జగన్ నుంచి ఈ మేరకు హామీ దక్కాకే శైలజనాథ్ ముందడుగు వేసినట్టు సమాచారం. అయితే శైలజనాథ్ చేరికతో సింగనమల నియోజకవర్గంలో పార్టీ బలం మరింత పుంజుకుంటుందని వైసీపీ ఆశిస్తోంది. ఇక శైలజనాథ్ తో పాటు ఈ రోజు ఏఐసీసీ మెంబర్
అనంతపురం డిపిసి మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. ఇక శైలజానాథ్ గత కొంతకాలంగా రాజకీయంగా గడ్డి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. నిజానికి ఈయన 2023లో టీడీపీలో చేరేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. అయితే టీడీపీలో చేరే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సిఐడి అరెస్ట్ చేయడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. అప్పట్లో ఈయన రాజమండ్రికి వెళ్లి చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ని కూడా పరామర్శ రావడం జరిగింది. ఇక వైసీపీ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా శైలజానాథ్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధమన్నారు. అదే విధంగా ప్రజల తరఫున వైసీపీకి పోరాడుతుందని ఆ ఆశయాలు, ఆ విధానాలు, రాజకీయ విధానాలు నచ్చడం వల్లే వైసీపీ పార్టీలోకి చేరాలని తెలపడం జరిగింది. ఇక కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అవలంబిస్తోందని కూడా విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారో ఆ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని ఆయన ఘాటుగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శలు చేశారు. అదేవిధంగా ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రజల కష్టాలు తీర్చేందుకు నా వంతు పనిచేస్తానని, రాజకీయాలు ప్రజా ప్రయోజనాల కోసం చేయాలి కానీ ఆర్థిక ప్రయోజనాల కోసం కాదంటూ ఘాటుగా విమర్శలు కూడా చేశారు కూటమి ప్రభుత్వానికి. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మరికొందరు నేతలు కూడా వచ్చి దీంట్లో వైసీపీలో చేరే అవకాశం ఉంది, ఎవరెవరు వస్తారు ఇప్పుడే చెప్పలేమంటూ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక జగన్ ఏ బాధ్యత అప్పగించినా సరే నా శక్తి మేరకు పనిచేస్తానని శైలజానాథ్ చెప్పడం జరిగింది. ఒకసారి గతం గురించి మనం పరిశీలన చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వంలో శైలజానాథ్ కీలకంగా వ్యవహరించారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున సింగనమల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2014, 2019 సింగనమల నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అదేవిధంగా 2022 జనవరి నుంచి నవంబర్ వరకు ఏపీ సిబిసి చీఫ్ గా కూడా ఆయన పనిచేశారు. గతంలో టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరిగింది. అయినప్పటికీ ఆ నిర్ణయం అనేది తీసుకోలేదు. జేసీ ప్రకాష్ రాయబారంతో ఆహ్వానం అందిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో ఆయన తెలుగుదేశం పార్టీ చూడలేదు. ఇక ఏకంగా వైసీపీలోకి ఈ రోజు చేరడం జరిగింది. అదేవిధంగా షర్మిల ఏపీ పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా కొన్నాళ్ళు ఆమెతో పాటు ఆయన నడిచారు. అయినా కూడా కొంతకాలంగా కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండడం జరిగింది. దీంతో ఆయన అధికార తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా అన్న ఒక పుకార్లు కూడా షికార్లు చేశాయి. కానీ ఆయన ఈరోజు అనూహ్యంగా జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఒక చర్చాశీలంగా మారిందని చెప్పచ్చు. ఇక అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గంలో వైసీపీ గ్రూప్ రాజకీయాలతో ఇప్పటికే సతమతమవుతోంది. శైలజానాథ్ వైసీపీలో చేరడంతో ఎస్సీ రిజర్వ్డ్ సింగనమల నియోజకవర్గంలో వైసీపీలో ముందు పరిస్థితులు ఎలా ఉంటాయన్నది కూడా ఒక స్థానికంగా ఒక ఆసక్తికరమైన చర్చ అన్నది ఇప్పటికే మొదలైంది. మనం చూసామంటే 2024 ఎన్నికల్లో సింగనమల ఎమ్మెల్యే టికెట్ మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి దక్కలేదు. దీంతో ఆమె అప్పటి నుంచి కూడా వైసీపీతో అంటే ముట్టనట్టుగానే ఉంటున్నారు. అంటే ఈ సందర్భంలో వీరాంజనేయులు అనే టిప్పర్ డ్రైవర్ సింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం వైసీపీ కల్పించింది. అయితే టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ చేతిలో ఆయన ఘోరంగా ఓడిపోయారు. గత ఎన్నికల్లోనే పాకే శైలజానాథ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా కేవలం 3,469 ఓట్లు మాత్రమే పోలే. అంటే కేవలం 2% ఓట్లను మాత్రమే దక్కించుకోవడం అన్నది మనం చూసాం. మరి ఆయన వైసీపీలోకి ఈ రోజు చేరడంతో అదే విధంగా రానున్న రోజుల్లో జగన్ ఆయనకు ముఖ్యమైన కీలకమైన బాధ్యతలు ఇవ్వనున్నట్టు కూడా సమాచారం అందుతోంది. అదే విధంగా తిరిగి ఆయన సింగనమల నియోజకవర్గంలో పట్టు తెలుసుకోగలిగితే రాబో ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ఒక వార్త కూడా ఒక చక్కర్లు కొడుతోంది. ఇంకో వారం రోజుల్లో అనంతపురం జిల్లా నుంచి కూడా మరింత మంది కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లి వైసీపీలోకి చేరే అవకాశం కూడా ఉన్నట్టయితే మనకు తెలుస్తోంది. శ్రీలత, సూర్య, గతంలో కాంగ్రెస్ పార్టీలో అంత చురుగ్గా పనిచేసిన ఆయన సడన్ గా వైసీపీలో చేయడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా? ఇందాక మనం చెప్పుకున్నట్టు శ్రీలత, అతను కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు, మాజీ మంత్రిగా పనిచేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఆయన కొన్ని నెలలుగా కూడా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసినా సరే వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత కూడా కీలకంగా పనిచేసిన తర్వాత కూడా అక్కడ అసంతృప్తిగా ఉన్నట్టయితే తెలుస్తోంది. ఇంకా కీలకమైన బాధ్యతలు ఆయనకు అప్పగించలేని తెలుస్తోంది. దాంతో ఆయన అసంతృప్తికి లోనై టీడీపీలో చేరే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే గతంలో చూసామంటే టీడీపీలో చేరే ప్రయత్నం చేశారు, అది కుదరకపోవడంతో ఈ రోజు వైసీపీలో చేరడం జరిగింది.
అంటే కొన్ని కారణాలు అంటే కీలకంగా అతనికి బాధ్యతలు అప్పగించలేదు, అతని స్థానాన్ని గుర్తించలేదు, ఇంత కృషి చేసి ఇంత పని చేసినా సరే కాంగ్రెస్ పార్టీలో విలువ లేదన్నట్టు ఆయన బయటికి వచ్చారన్నట్టు అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇంతలో. ఓకే, థ్యాంక్ యూ సూర్య.